జగనన్న కాలనీలో 400 ఇళ్ళు ఒక్కడు ఉండేవాళ్ళు లేరు. మీరంతా ఇల్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి మనం అందరం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. సరే జాబ్ మేళ పెట్టినప్పుడు రా. సరేనా? ఈరోజు 2 ఏళ్ల మన ప్రభుత్వం నమ్మకం గురించి పుచ్చిరెడ్డిపాలెం రామచంద్రాపురంలో 20వ వార్డులో ప్రజలకి ప్రభుత్వం ఎలా ఉంది అని కనుక్కోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి నేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రామచంద్రాపురం గ్రామ ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల ముందు రాకముందు మనం ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 సమపాళ్ళల్లో చేస్తాము అని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగి మేము ఆ ఓట్ల ద్వారా గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని మీ ఇంటింటికి వచ్చి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈరోజు తిరిగి అవి జరిగాయా లేదా అని మిమ్మల్ని అడగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ మీ దగ్గరికి పంపించడం జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కూటమి నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజల బాగోగులు కనుక్కొని మనం చెప్పిన మాటలు నిలబెట్టుకున్నామా లేదా అని కనుక్కొని ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఆ సమస్యలు తీసుకొని వస్తే అవి తప్పకుండా ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉంది, దాని లోపల మనం కంప్లీట్ చేస్తాము అని చెప్పే విధంగా మనల్ని పంపించారు. నేను కూడా అదే మాదిరి ఈరోజు 30 ఇళ్ళు రామచంద్రపురంలో తిరగడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా తలెత్తుకుని గర్వంగా మేము ఈ పనులు చేశాం, మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కొని ఆ సమస్యలు ఏమన్నా ఉంటే తిరిగిన నాయకులు ప్రతి ఒక్కరూ అర్జీల రూపంలో ఎమ్మెల్యే దగ్గరికి తీసుకురావాలని చెప్పి కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ అనే దానికి 4000 పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద వాళ్ళ అకౌంట్లలో, రైతులు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. మత్స్యకార సేవలో, ఆటో సేవలో, స్త్రీ శక్తి కింద మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పాం, అది చేశాం. అలాగే రాష్ట్రం మొత్తం 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకి 5 రూపాయలకే కడుపు నిండే విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి అంటేనే ఏంటో తెలియకుండా 5 సంవత్సరాలు కాలాన్ని గడిపేసిన నేతలు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇన్ని రూల్స్ ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు పెట్టలేదు 5 సంవత్సరాలు ముందు డిఎస్సి అని చెప్పి డిఎస్సి పోరాటం చేసిన నేతలందరినీ నేను అడుగుతున్నాను, మీకు అసలు అర్హత ఉందా డిఎస్సి గురించి మాట్లాడడానికని కూడా నేను గత ప్రభుత్వం నేతల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత తెలిసినప్పుడు, ఇంతమంది టీచర్లు వెయిట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మెగా డిఎస్సి పెట్టలేదు 5 సంవత్సరాల్లో? ప్రాబ్లం ఏంది? ఫస్ట్ దానికి సమాధానం చెప్పి జరిగిన డిఎస్సి గురించి తర్వాత మాట్లాడుతున్నారు. మీరు ముందు దానికి సమాధానం చెప్పాలని చెప్పి ప్రతిపక్ష నేతలకు అందరికీ నేను ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే నిన్ననే చూశారు, మన నెల్లూరు జిల్లాలో పెద్ద ర్యాలీ ఒకటి చేశారు. అసలు డిఎస్సి గురించి అని చెప్పి నోర్లు చించేసుకొని మాట్లాడారు. అసలు ఏం చేస్తున్నారే మీరందరూ? మినిస్టర్లుగా ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, అదేవిధంగా ఎంతో మంది అందరు ఉన్నారు. ఆ రోజు ఎందుకు మీరు మెగా డిఎస్సి పెట్టలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు డిఎస్సి గురించి ఇంత తెలివితేటలతో, నాలెడ్జ్తో మాట్లాడుతున్న ప్రతి ఒక్క నాయకుడిని మనం 16,000 మందికి డిఎస్సి ఇచ్చి 16 × 4,000 అంతమంది లబ్ధి పొందుతున్న ఈ మెగా డిఎస్సి ఎంతో కష్టపడి టీచర్లు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ అభిమానాల మీద
వాళ్ళ మనోధైర్యం మీద దెబ్బ కొట్టడానికి ఈ మెగా డిఎస్సి గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రామచంద్రపురంలోనే ఒక ఎగ్జాంపుల్, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఒక్క రోడ్ వేసిన పాపాన్ని పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ ఈ రామచంద్రపురంలో సుమారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా 10 లక్షలు నుడా నిధులతో సీసీ డ్రైన్లు, 8,50,50,000తో 15th ఫైనాన్స్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులతో సీసీ డ్రైన్లు, 33,97,000తో 4 సీసీ రోడ్లు, మొత్తం 62,47,000తో ఆల్రెడీ రామచంద్రపురంలో సీసీ రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది. ఇంకా మిగిలినవి కూడా తప్పకుండా ఇప్పుడు ఇచ్చారు స్థానిక ప్రజలు. అవి కూడా